మిల్లెట్ రైస్ అండి. ఇది నైట్ నానబెట్టానండి. ఇది ఒకసారి కడిగి పారబోయాలి. వాటర్ ఎక్కువ కడగకూడదండి. బాగా నానాయి. ఈ వాటర్ వంపేయాలి. బాగా వంపేయాలండి వాటర్ కొద్దిగా, మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు చాలండి. ఎక్కువైతే మిల్లెట్స్ ఎక్కువ వేసుకుంటే 2 గ్లాసులు కావాలి. నేను ఇందులో చిన్న గ్లాస్ వేసానండి. ఇంకో కొద్దిగా వాటర్ వేస్తాను. స్టవ్ వెలిగించానండి. మిల్లెట్స్ పెడుతున్నాను. ఐలోనే ఉడకాలి. ఉడుకుతుందండి మిల్లెట్. ఇంకా కొంచెం ఉడకాలి. వాటర్ అంతా దగ్గరికి రావాలి. మిల్లెట్ ఉడికిపోయిందండి. చూడండి, వాటర్ మొత్తం పోయింది. వాటర్ ఉండకూడదండి, ఉంటే మెత్తగా ఉంటుంది. వాటర్ మనకు పూర్తిగా పోవాలి. ఈ మిల్లెట్స్ని మనం ఉప్మాలా చేసుకోవచ్చండి, లేదంటే మంచి వెజిటేబుల్ రైస్లా చేసుకోవచ్చు. లేకపోతే ఈ రైస్లోనే కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైనా కూర వేసుకొని తినొచ్చండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మిల్లెట్. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా గుడ్ ఫుడ్ అండి ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు స్కూల్ బాక్స్కి కొంచెం పెట్టండి. ఎక్కువ తినలేరు కాబట్టి, వాళ్ళకి అలవాటు లేని ఫుడ్ ఇది. మనకు కూడా పెద్ద అలవాటు లేదు కాబట్టి, మనందరికీ కూడా వైట్ రైస్ అలవాటు. ఈ మిల్లెట్ పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి, ఇది ఫస్ట్ కొంచెం తినడం అలవాటు చేసుకుంటే అది అలవాటు అయిపోతుందండి. అప్పుడు మనం మిల్లెట్స్ వద్దన్నా మనమే వండుతాము. దీనికి వెజిటేరియన్ కన్నా ఎక్కువగా నాన్ వెజ్ బాగుంటుందండి. అంటే నాన్ వెజ్ తినేటోళ్ళు నాన్ వెజ్ కలుపుకోండి. లేదు వెజిటేరియన్ అలవాటు ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి మంచి పప్పు ఆకుకూర కానీ, లేకపోతే ఏదన్నా ఒక కూర, నచ్చిన కూరగాయ తాలింపు కానీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది వండేది అయితే చాలా సులువులేండి. బ్రౌన్ రైస్, రెడ్ రైస్ లాగా లేట్ అవ్వదు. ఇది ఉడికే చాలా తొందరగా అయిపోతుంది. కానీ నైట్ అయితే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా.